నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. నూతన కామన్ డైట్ మెనూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కొరకు 250 కోట్లను కేటాయించడం జరిగిందని ఉత్తమ్ తెలిపారు. అదేవిధంగా డైట్ ఛార్జీల కొరకు ప్రత్యేకంగా 470 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. డైట్ కు గతంలో కంటే 40% అదనంగా కేటాయించినట్లు వివరించారు. కాస్మెటిక్స్ కు 200% పెంచామన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థుల వరకు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని ఉత్తమ్ వివరించారు. మహేంద్ర హిల్స్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా సుమారు 25 లక్షలను తన నిధుల నుండి కేటాయిస్తానని ఉత్తమ్ ఈ సందర్భంగా హామీనిచ్చారు. హిల్స్ లో ఉన్న ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం హాజరై ఆ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మా ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరి అగ్రకులాల్లో నిరుపేదలకి హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మా నిరంతర ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా నేను మనం చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. డైట్ ఛార్జెస్ అంటే పిల్లలకి ఆహారం మీద ఖర్చు పెట్టే అమౌంట్ని 40% మేము పెంచడం జరిగింది. మరి ఉదాహరణకి 3వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలకి 950 రూపాయలు పర్ మంత్ పర్ బోర్డర్ నుంచి మేము 1330 రూపాయలు పెంచడం జరిగింది. మహేంద్ర